శశాంక్ నిన్న 3 గంటల సమయంలో సూసైడ్ చేసుకున్నాడు అన్నట్టుగా నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్, తర్వాత అపోలో హాస్పిటల్, తర్వాత మా ఆర్టీసీ హాస్పిటల్, నేను ఆర్టీసీలో పనిచేస్తాను. అయితే ఆ ఫెనైల్ తాగడం వల్ల పాయిజన్ తీసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు తీసుకోమని అన్నారు. పాపం వాళ్ళే పిల్లలంతా కష్టపడి వాళ్ళని వీళ్ళని బతిమలాడి నిమ్స్కి నైట్లో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. దానికి అయినటువంటి ఖర్చులు కూడా పిల్లలే షేర్ చేసుకొని అన్ని పెట్టడం జరిగింది. అయితే మా అబ్బాయి డిసైడ్ చేసుకోవడానికి కారణం ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడిందో మాకైతే తెలియదు. ఏదైనా మాట్లాడుకుంటే ఆయనకు హానికరమైన మాటలే మాట్లాడి ఉండొచ్చు. ఏదైనా పరుషమైన మాటలు మాట్లాడితేనే ఆయన అంత తట్టుకోలేక మరి సూసైడ్ అటెంప్ట్ చేసడం జరిగింది. ప్రస్తుతము నిమ్స్ హాస్పిటల్లో అక్కడ ఉంచి రావడం జరిగింది. నేను సాగర్ ఇప్పుడు కలిసి రిక్వెస్ట్ చేద్దామనే వచ్చాను. పక్క కాలేజీలో అంటే నేను సెకండ్ ఇయర్లో ఉండగానే ఎన్పిటిఎల్ కోర్సెస్ అనేటివి అవి కంప్లీట్ చేయడం జరిగింది. ఎన్పిటిఎల్ కోర్సెస్ ఎవరు చేసినా కూడా జేఎన్టీలో కానీ ఇంజనీరింగ్ కాలేజ్, మన ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజే కానీ ఇంకా మిగతా ఏ కాలేజెస్లో కూడా ఇలాంటి క్రెడిట్స్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ ఆ క్రెడిట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అదే విషయము బాబు ఒక నెల రోజుల నుంచి వీళ్ళ చుట్టూ అడుగుతా ఉన్నాడు. అడిగితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఒక్కసారి వచ్చాడు, నిన్న వచ్చాడు మా దగ్గర, అది వీడియో తీసినాం. ఎందుకు వీడియో తీశారు సార్ మీరు అంటే ఇవన్నీ మళ్ళీ ఆయన అట్లా చేస్తే చూపించుకోవడానికి వీడియో తీసుకున్నారు అంటే సార్ అదని పర్సనల్ ఇష్యూ, ఎమోషనల్ ఇష్యూ. అది ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఎమోషనల్ ఇష్యూ. అది స్టూడెంట్ అట్లా చేశాడనేది ఒక ఎమోషన్. అది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్.